హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ టీవీ. నేను కావేరి. సో ఇక ప్రవస్తి గురించి అయితే మనం నిన్న కొన్ని ముచ్చట్లయితే మాట్లాడుకున్నాం. ఈ రోజు మళ్ళీ ఆమె వీడియోస్ కానీ ఆమె కొన్ని ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం అలాంటివి జరుగుతుంటాయి. అండ్ ఆమె ఇంకా కొన్ని విషయాలు కూడా బయట పెట్టింది. నిన్న ఏదైతే నేను వీడియో చేసినానో ఆమెకి జస్ట్ పాడుతా తీయగాలో ఆమెకి ఎలాంటి టార్చర్మెంట్స్ జరిగినాయి, ఎలాంటి ఆమె అంటే లైక్ ఆమెకి ఇప్పుడు బాడీ షేమింగ్ అలాంటివి కూడా చేసినారు. నేను ఫ్యాట్ ఉండడం వల్ల ఇట్లా అన్నారు అట్లా అన్నారు. అండ్ ఆమె డ్రెస్సింగ్ సెన్స్ గురించి, నీ డ్రెస్సింగ్ అట్లా వేసుకో ఇట్లా వేసుకో, బొడ్డు కింద శారీ కట్టుకోవాలి, ఇలాంటివన్నీ చెప్పినారు అని చెప్పి చాలా కూడా ఆమె బాధపడ్డది. అండ్ నిన్న ఆ వీడియోలో మనం చూసుకున్నాం. సో ఈ రోజు మళ్ళీ ఆమె కొన్ని ఇంటర్వ్యూస్ వేరే మీడియా ఛానల్స్ లో ఆమె ఇంటర్వ్యూస్ అయితే ఇస్తుంది. సో దాంట్లో ఇప్పుడు వీళ్ళ మదర్ ఎవరైతే ఈ పాడుతా తీయగాలో ప్రవస్తి అనే అమ్మాయి ఎలిమినేట్ అయ్యిందో, వీళ్ళ మదర్ అసలు షీ డింట్ టేక్ ఇట్ అవుట్. అంటే ఆమె అసలు అది తీసుకోలేకపోయింది. ఆమె ఎలిమినేట్ అయ్యింది అంటే వాళ్ళ డాటర్ అంత షీ అంటే అంత బెటర్ గా చేసిన తర్వాత కూడా హౌ కెమ్ ఇట్ హ్యాపెన్, అసలు ఎట్లా ఎలిమినేట్ చేస్తారు అని చెప్పి ఆమె ఎలిమినేట్ అయింది అనగానే కూడా స్టేజ్ పైకి వెళ్ళి ప్రవస్తిని తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు సింగర్ సునీత గారు ఎవరైతే ఉన్నారో ఆమె అసలు నువ్వు ఫస్ట్ ఇటు నుండి వెళ్ళిపో అని డైరెక్ట్ గా నువ్వు అని అన్నందుకు నేను చాలా కూడా హర్ట్ అయినా అని చెప్పి ప్రవస్తి చెప్తుంది. సో నిజమే, అంటే లైక్ ఇప్పుడు సునీత ఎవరైతే ఉన్నారో వేరే సింగర్స్ వాళ్ళ పేరెంట్స్ తోని అట్లా బిహేవ్ చెయ్యరు, ఓన్లీ మా మదర్ తో అట్లా బిహేవ్ చేసింది అని చెప్పి కూడా ప్రవస్తి మనకు చెప్పింది. అంటే ఇంతకు ముందు నుండి కూడా ప్రవస్తికి చాలా అంటే ఇట్లా ఏడ్పియడం లాంటివి, ఆమె డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం కామెడీ చెయ్యి, అది చెయ్యి, డాన్స్ చేయి అంటే ఆ అమ్మాయి కొంచెం హోమ్లీ టైప్, కొంచెం ట్రెడిషనల్ ఆ టైప్ కాబట్టి ఆమె కొంచెం ఇలాంటివి చేయలేకపోయింది ప్రవస్తి. అంటే ఇప్పుడు అందరు కూడా ప్రతిదీ ఈజీగా తీసుకొని ప్రతిదీ కామన్ గా తీసుకొని అయితే ఉండలేరు కదా. సో వాళ్ళు చెప్పినట్టు ఈమె చేయకపోవడం వల్ల ఆ శారీ కింద కట్టు, బొడ్డు కింద కట్టుకోవాలి అండ్ డాన్స్ చేయాలా, నువ్వు కొంచెం ఫన్నీగా బిహేవ్ చేయాలా అని చెప్తే ఈ అమ్మాయి కొంచెం అక్కడ కూడా కొంచెం డీసెంట్ గా ఉండడం వల్ల వీళ్ళకి ఇంకా వీళ్ళు చెప్పింది విననందుకే ఆ అమ్మాయితో అట్లా రాంగ్ గా బిహేవ్ చేసినారు. ఆ అమ్మాయిని టార్గెట్ గా పెట్టుకున్నారు. సునీత గాని కీరవాణి గారు కూడా గాని టార్గెట్ గా పెట్టుకున్నారు అని అయితే ప్రవస్తి మనకు చెప్పింది. సో ఇప్పుడు వీళ్ళ మదర్ ఎవరైతే ఈమెని స్టేజ్ పై నుండి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిందో, అంటే ప్రవస్తి ఆ సిచ్యువేషన్ వరకు కూడా నువ్వు ఎలిమినేట్ అయిపోయినా అని చెప్పిన తర్వాత కూడా ఆమె ఒక స్మైల్ తోనే ఆమె కవరప్ చేసుకుంటానే ఉన్నాను నేను. ఆఫ్టర్ దాట్ మా మదర్ రావడం వల్ల సునీత ఇట్లా బిహేవ్ చేస్తే నేను అస్సలు అది తీసుకోలేకపోయినాను. అండ్ దాని వల్లనే ఈరోజు నేను ఆ ఒకటే రీజన్ వల్ల నేను ఈరోజు అంటే నా సింగింగ్ కి గుడ్ బై చెప్పేయాల్సి వస్తుంది. అసలు ఈ ఫీల్డ్ కి నాకేం సంబంధం ఉండదు అని చెప్పి గట్టిగా చెప్తుంది ప్రవస్తి. సో ఇప్పుడు ఏ అమ్మాయికైనా అంటే తన కంఫర్ట్ జోన్ వరకే ఆమె కంఫర్ట్ ఉండగలుగుతుంది. ఇప్పుడు ఎవరికో నచ్చినట్టు మనం ఉండాలంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఇక్కడ వాళ్ళు చెప్పింది తిని చేయలేకపోయింది కాబట్టి ఈమెను టార్గెట్ గా పెట్టుకున్నారు అని అయితే ప్రవస్తి మనకు చెప్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రవస్తి నాట్ ఓన్లీ ఇప్పుడు కాదు, ఆమె చిన్నప్పటి నుండి కూడా ఫైనాన్షియల్ గా కానీ మెంటల్ గా అండ్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల ఆ అమ్మాయి కొంచెం సఫర్ అయికుంటానే వచ్చింది. ఆమె సిచ్యువేషన్స్ ఎట్లున్నా అని సింగింగ్ కి మాత్రం తన బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేసింది. బట్ ఈవెన్ ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి తనకి ఏదైతే గోల్ ఉండేనో దాన్ని అయితే రీచ్ అవ్వలేకపోయింది. ఎట్ లాస్ట్ గుడ్ బై, నాకు ఈ సింగింగ్ కి నాకేం సంబంధం ఉండదు అని చెప్పి గట్టిగా చెప్తుంది. స్ట్రాంగ్ గా డిసైడ్ అయితే అయిపోయింది. నాకు అవసరం ఆ సింగింగ్, నేను స్టడీస్ చేసుకొని ఏదో ఒక జాబ్ చేసుకొని నా లైఫ్ నేను లీడ్ చేసుకోవచ్చు కదా, ఇన్ని అవమానాలు పడుకుంటా నేను ఎందుకు ఈ సింగింగ్ చేయాలా అని చెప్పి అయితే ఆమె గట్టిగా మాట్లాడుతుంది. సో నిజమే కదా, అంటే ఎవరికైనా ఇప్పుడు కంఫర్ట్ అనిపిస్తేనే కదా ఎవరైనా ముందుకెళ్ళాలి, ఐ క్యాన్ డూ అని చెప్పి ముందుకెళ్ళొచ్చు. ఈ అమ్మాయిని ఒక్క ఆమెనే టార్గెట్ గా పెట్టుకున్నారు. అండ్ సునీత పైన ఇప్పుడు ప్రవస్తి కేసు కూడా పెట్టాలనుకుంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. లైక్ ఎలాంటి కేసెస్ అంటే బాడీ షేమింగ్ అండ్ నాకు కొన్ని మాటలు వాళ్ళు అనడం వల్ల నాకు ఇది నచ్చలేదు, నాకు ఇదేదో టార్చర్ గా అనిపించింది, అసలు చాలా రోజుల నుండే టార్గెట్ గా పెట్టుకున్నారు కానీ నేను అసలు ఈజీగా మూవ్ అయిపోయినా, ఇది పట్టించుకోలేను, నా కష్టమే నాకు అది అని చెప్పి ఆ అమ్మాయి ఏదో ముందుకు వచ్చిందంట. కానీ ఇంకా కూడా నేను తీసుకోలేకపోతున్నాను, అందుకే నేను సునీత గారి పైన కేసు అయితే పెట్టాలనుకుంటున్నాను అని అయితే ఆమె స్ట్రాంగ్ గా చెప్పింది. సో చూడాలి ఇంకా నెక్స్ట్ ఆమె ఏమేమి చేయబోతుందో. సో నెక్స్ట్ నేను ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా నేను మీకు ఇస్తాను గైస్. థ్యాంక్ యూ.